హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో కొంచెం ఇంట్రెస్టింగ్గా స్కిన్ కేర్ గురించి మాట్లాడుకుందాం. మీకు తెలుసా ఈ విధంగా టిప్స్ పాటిస్తే మన చర్మం ఎంత గ్లోనెస్గా ఉంటుందని? అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందులా ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివ్ చేసుకోండి. అందమైన మెరిసే చర్మం కావాలని ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి కోరుకుంటారు, కానీ దానికంటూ ప్రత్యేకంగా టిప్స్ను మరియు సమయాన్ని కేటాయించరు. మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్లు, ఫేస్ ప్యాక్లు, ప్రోడక్టులు ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ క్రీమ్లు, ఫేస్ ప్యాక్ల వల్ల చర్మతత్వానికి సరిపోతాయో లేదో అన్న విషయం కూడా ఆలోచించరు. ఇలా డిఫరెంట్ బ్యూటీ కేర్లను యాడ్ చేసుకుంటే చర్మ సమస్యలు అధికమయ్యే ప్రమాదం ఉంది. మీకు తెలుసా మీ చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని టిప్స్ పాటిస్తే చాలని? టిప్ నెంబర్ 1, మీ చర్మాన్ని యూవీ కిరణాల నుండి రక్షించడానికి రోజు బయటకు వెళ్లే ముందు సన్స్క్రీన్ అప్లై చేసుకోండి. ఆ సన్స్క్రీన్పై SPF 30+ ఉండేలా ఎంచుకోండి. సన్స్క్రీన్ మీ చర్మానికి తేమగా ఉంచుతుంది, మిమ్మల్ని యవ్వనంగా, మీ స్కిన్పై ముడతలు రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. మీరు ఎక్కువగా సూర్యరశ్మిలో గడపాల్సి వస్తే తప్పనిసరిగా ప్రతి 2 అవర్స్కి ఒకసారి సన్స్క్రీన్ రాసుకోండి. టిప్ నెంబర్ 2, ప్రతిరోజు స్క్రబ్బింగ్ చేయడం వల్ల చర్మంపై పేరుకున్న మురికి, డెడ్ సెల్స్, టాక్సిన్స్ తొలగిపోతాయి. స్క్రబ్బింగ్ వల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరిగి చర్మం గ్రంథులు తెరుచుకొని శుభ్రపడతాయి. ఇలా చేయడం వల్ల స్కిన్ తాజాగా మారుతుంది. నిద్ర లేవగానే, నిద్రపోయే ముందు ముఖం శుభ్రం చేసుకోండి. దాన్ని రోజు అలవాటుగా మార్చుకోండి. నిద్రపోయేటప్పుడు మన ముఖంపై పేరుకునే బ్యాక్టీరియాలను తొలగించాలంటే ముఖాన్ని బాగా కడుక్కోవాలి. టిప్ నెంబర్ 3, వీటన్నిటితో ముఖ్యంగా చర్మం ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. మీ డైట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, విటమిన్ E, A, C వంటి ప్రోటీన్ ఉండే ఫుడ్ను ప్రిపేర్ చేసుకోండి. వీటితో పాటు మీ రోజువారీ డైట్లో ఫ్రూట్స్ని తీసుకోండి. వీటిలో ప్రోటీన్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చుద్ది అనుకుంటా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాం. దాన్ని ఫినిష్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.